త్వరలో తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారబోతోందని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకొని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం తెలంగాణలో పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వంట గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తేవాలన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో విద్యుత్ శాఖపై రేవంత్ రెడ్డి బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం రేవంత్ మాట్లాడుతూ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పలు శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నదాతలకు పంటల కోసం సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలని, తద్వారా వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పుకొచ్చారు. సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయండి అని, వంట గ్యాస్ బదులుగా సోలార్